హాయ్! ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం చికెన్ తీసుకున్నానండి. ఇవన్నీ మెత్తటి ముక్కలు బోన్‌లెస్. దీనిలోనే సాల్టు టేస్ట్‌కి సరిపడా, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు, 1 స్పూను శనగపిండి వేసి కలుపుకుందాం. ఈ శనగపిండి వేయడం వల్ల చికెన్ పకోడీకి మంచి టేస్ట్ వస్తది. దీనిలోనే 2 స్పూన్ల పెరుగు కూడా వేసేసి, గట్టి పెరుగు ఒకసారి కలిపేసుకుందామండి. దీన్ని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం. ఈ మసాలా అంతా ముక్కలకి పడుతుంది కదా. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఈ ముక్కలన్నీ కూడా 1 బై 1 వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా కాలాక సెకండ్ వైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే వేపుకుందామండి. ముక్క కొద్దిగా మంచిగా వేగుతుంది కదా. ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. రిమైనింగ్ ఇవి వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో కొద్దిగా జీడిపప్పు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. అంతే, పైనుంచి ఇవి గార్నిష్ చేసేసుకుందాం. యమ్మీ చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.